కేబుల్ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 151 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 171 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. హనుమాన్ జంక్షన్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పద రీతిలో పోలీసులను చూసి వేగంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు వెంబడించి తనిఖీ చేయగా సుమారు 171 కేజీల గంజాయి దొరికిందన్నారు. వాహనంలో ఒకరు విశాఖపట్నానికి చెందిన సుబ్రహ్మణ్య దొర, మరొకరు బెంగళూరుకి చెందిన సందీప్ మనుషులుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ గంజాయి ఒరిస్సా నుంచి కర్ణాటక తరలిస్తున్నారని, దీనికి అనకాపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం దొర వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నారని ఆయన వివరించారు. పోలీస్ శాఖ, ఈగిల్ టీం సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయన్నారు. పోలీసులు ఈ సందర్భంగా మీడియా ముందు నిందితుల్ని హాజరుపరిచారు. పొజిషన్లో దగ్గర పెట్టుకున్నా కూడా నేరమే అండి. వాళ్ళందరి మీద కూడా మేము ప్రతిసారి యాక్షన్ తీసుకుంటాం. ఎవ్రీ టైం ఒక పర్సన్ పట్టుకుంటే నీకు తెలిసినంత వరకు మీ సర్కిల్ ఏంటి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీతో పాటు గంజాయి అలవాటు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇలా అడగడం మేము జరుగుతుంది. కంపల్సరీ ఉన్నారు పలానా వాళ్ళు అంటే మేము పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర దొరకకపోతే వాళ్ళని కంపల్సరీ రీహాబిలిటేషన్ పంపిస్తున్నాం. దొరికితే 100% కేసెస్ బుక్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్స్ ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుండి గంజాయి పొజిషన్ కూడా ఒక నేరమే అని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇది మాకు తెలియదు అనడానికి లేదు. ఈ రోజున రోజున గంజాయి తాగడమైనా, సేవించడమైనా, అమ్మటం, కొనటం, దగ్గర పెట్టుకున్నాం కూడా నేరమే అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఏమీ గంజాయి ఉన్నా కూడా మమ్మల్ని రీహాబిలిటేషన్ సెంటర్కే పంపాలంటే అట్లాంటివి కుదరవు. వేరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్ ఈ ఎక్కడైనా కనపడ్డప్పుడు అప్పుడు విల్ థింక్ ఆఫ్ రీహాబిలిటేషన్. అదర్వైజ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ పొజెసింగ్ we will send them to jail 100%. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ పై వచ్చి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో మరియు పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని నిర్మూలిస్తూ పరిసరాలను పచ్చదనంగా తీర్చిదిద్దారు. వారంలో ఒకరోజు ప్రయాణ సమయంలో వాహనాలను వాడకుండా వాకింగ్ లేదా స్లైకింగ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షించడంలో మనవంతు బాధ్యతలను నిర్వర్తిస్తూ శబ్ద వాయు కాలుష్యాన్ని తగ్గించేవారు అవుతామని కలెక్టర్ అన్నారు. మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతామని తెలిపారు. మెయిన్ రోడ్ లోని వాణి హట్ అండ్ స్పైసీ వద్ద పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లారు. మెయిన్ రోడ్ లోని వాణి హట్ అండ్ స్పైసీ వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు. చిలకలపూడికి చెందిన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి వాణి అండ్ హట్ స్పైసీ వద్ద ద్విచక్ర వాహనాన్ని పార్కు చేసి కేఎఫ్సీకి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో పరిశీలించగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని దొంగిలించినట్లు నిర్ధారించుకున్నారు. ద్విచక్ర వాహనం పోయినట్లు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 37వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఆర్టీసీ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 37వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఆర్టీసీ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్ని దానాల్లో కల్లా రక్తదానం మిన్నా అని జిల్లా రవాణా శాఖ అధికారి జి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సంజీవని లాంటిదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధి పి ప్రభాకర్, రెడ్ క్రాస్ కార్యదర్శి శంకర్నాథ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మా డిప్యూటీ గారికి, వెంకటేశ్వరరావు గారికి, శంకరానంద్ గారికి, చైర్మన్ గారికి, ప్రసాద్ గారికి అండ్ నా స్టాఫ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఆన్ అకేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ మంత్, ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్. Now today also we are conducting voluntarily. Our drivers have come forward. Really appreciate all of them. They voluntarily came forward to donate the blood. You know it's a life-saving procedure. It's a noble case, sir. ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ ఇస్తే ముగ్గురు లైఫ్ సేవింగ్ చేసినట్టే. మా డ్రైవర్లు అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తారు. 10 గంటలు పనిచేసేవాళ్ళు. వాళ్ళు వాలంటరీ వితౌట్ ఎనీ ఇనిషియేషన్ దే కేమ్ ఫార్వర్డ్ వాలంటరీలీ. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ గివింగ్ అటెండింగ్ ప్రోగ్రామ్ సక్సెస్. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆర్టీసీ వాళ్ళు, ఏపీఎస్ ఆర్టీసీ మచిలీపట్నం అంటే జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు, అట్లాగే మెడికల్ ఆఫీసర్ గారు మెహర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారు హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ రహదారి ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం కోసం
దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి దీని మూలంగా ఏంటంటే అవగాహన కల్పించడం మూలంగా ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి, అంతేకాకుండా ఒకవేళ పొరపాటున ప్రమాదాలు జరిగితే అలాంటి ప్రమాదాల్లో నష్టపడిన వారిని ప్రాణాలు కోల్పోకుండా వాళ్ళని రక్షించడం కోసం ఆర్టీసీ సిబ్బంది యావత్తు, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు, స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు రక్తాన్ని స్వచ్ఛందంగా వేరే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం చాలా అభినందనీయం. వారికి ప్రత్యేకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ డిస్పెన్సరీ నందు. అయితే ఈరోజు డ్రైవర్స్ డే కూడా, డ్రైవర్ల దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని డ్రైవర్లకి వాళ్ళందరికీ కూడా సముచితంగా సత్కారం చేసుకుంటూ, అట్లాగే రక్తం విలువ తెలిసినటువంటి డిపార్ట్మెంట్గా, ఉద్యోగులుగా బాధ్యత గుర్తెరిగి మా వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఆనందభరితంగా వాలంటీర్గా వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నవారే కానీ బలవంతంగా ఎవరు మాత్రం ఇక్కడ లేదు. అది ఈరోజు చూసినట్టు చాలా శుభ పరిణామం, ఒకటి మంచి చక్కగా కనిపిస్తుంది. అందులో కూడా ఈ రహదారి భద్రత తమ వంతు ఆర్టీసీ తమ వంతు బాధ్యత ఎప్పటికీ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ దీన్ని ముందుకు కొనసాగిస్తూ అందరికీ కూడా ఒక ప్రేరణగా నిలుస్తూ ఉంది ఎప్పుడు కూడా. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, అలాగే లయన్స్ క్లబ్, మన రెడ్ క్రాస్ వీళ్ళందరి యొక్క సౌజన్యంతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఒక సామాజిక బాధ్యతగా రక్తం. పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ దొంతులమ్మ వారి 94వ వార్షిక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పట్టణంలోని ప్రసిద్ధి చెందిన పురాతనమైన శ్రీ దొంతులమ్మ వారి ఆలయం వార్షిక మహోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబైంది. 94వ వార్షికోత్సవాలు ప్రారంభం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ చండీ పరదేవత సప్తశతి హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం మరియు త్రిశక్తి స్వరూపిణి శ్రీ దొంతులమ్మ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు ఉదయం 11 గంటలకు లలితా సహస్రనామ స్తోత్రపారాయణ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన శ్రీ దొంతులమ్మ అమ్మవారి రథోత్సవం ఊరేగింపు, 22వ తేదీన మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు కొల్లు రంగనాయకులు, కార్యదర్శి సైకం జగన్నాథ ప్రసాద్లు తెలిపారు. మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన హైకోర్టు న్యాయమూర్తులు చీకటి మానవేంద్రనాథ్ రాయ్, వేణుతురుమల్లి గోపాలకృష్ణారావు, వి శ్రీనివాసులకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో న్యాయమూర్తులు పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పండితుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం జిల్లా జడ్జి జి గోపి, 6వ అదనపు జిల్లా జడ్జి పాండ్రంగారెడ్డి, 10వ కోట అదనపు జిల్లా జడ్జి బాబునాయక్, అవనిగడ్డ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ వి స్వర్ణలత, అవనిగడ్డ డిఎస్పీ తాలూరు విద్యశ్రీ, తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్, చెల్లపల్లి సీఐ కె ఈశ్వరరావు, ఎస్ఐలు పామర్తి గౌతమ్ కుమార్, వేమన చంద్ర తదితరులు పాల్గొన్నారు.
प्रवन्त इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां प्रभो प्रवन्द्रेण हव्या तस्मै देवाय प्रवन्न अयेन ब्रह्मणस्पतिः मुहूर्तः सुमुहूर्तोऽस्तु ॐ सकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आगोन् పెడన మండల పరిధిలోని లంకల కలవగుంట శివారు బోడగుంట గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 35వ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెడన మండల పరిధిలోని లంకల కలవగుంట శివారు బోడగుంట గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 35వ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి ఏటా 35 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు జన్నావుల రామాంజనేయులు తెలిపారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకరించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఎంపీపీ రాజులపాటి వాణి జనసేన నేత కొయ్య శ్రీను కాపు సంఘ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవనిగడ్డ కోర్టు మరియు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల శత జయంతి మరియు రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ కోర్టు మరియు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల శత జయంతి మరియు రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ కోర్టు సముదాయంలోని సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించబడి 100 సంవత్సరాలు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించబడి 25 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా శత జయంతి మరియు రజతోత్సవ వేడుకలను అవనిగడ్డ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథరాయ్ హాజరు కాగా, అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి కిరణ్మయ్, మండల వి గోపాలకృష్ణరావు, వి శ్రీనివాస్ మరియు బట్టు దేవానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన 2 మినరల్ వాటర్ ప్లాంట్లను హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్ ప్రారంభించారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ అత్యంత బలమైందని, ఇతర దేశాలకు ఆదర్శంగా ఉందని జస్టిస్ మానవేంద్ర రాయ్ తెలిపారు. న్యాయ వ్యవస్థపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగి ఉంటే నేరాలు తగ్గుముఖం పడతాయని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ న్యాయవాదులు, జిల్లా కోర్టు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సపోర్ట్ ఏర్పడి 5 సంవత్సరాలు పైగా 30 సంవత్సరాల దగ్గర అయ్యింది కాబట్టి ఆ రజతోత్సవాలు జరుపుకోవడం మన సందర్భం. ఈ సందర్భంలో ఈరోజు 25/1 జనవరి 2026 అవనిగడ్డ జ్యుడిషియల్ చరిత్రలోని ఒక చారిత్రాత్మక దినం. ఈ విధంగా ఒక విశేషమైనటువంటి దినం. 115 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి 115 సంవత్సరాల క్రితం ఇక్కడ మొదలైనటువంటి న్యాయ ప్రక్రియ, ప్రజలకు న్యాయం అందించే ప్రక్రియ మొదలయ్యి 115 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరుపుకున్నాం. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ మరియు అవనిగడ్డ భారతదేశ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కోరుకున్న హృదయపూర్వక శుభాకాంక్షలు. మంచిది. 115 సంవత్సరాల క్రితం న్యాయ వ్యవస్థను మొదలుపెట్టాం, న్యాయ ప్రక్రియను మొదలుపెట్టాం, ప్రజలకి న్యాయాన్ని అందించే ప్రక్రియ. 25 సంవత్సరాలకు పైబడి సపోర్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత జిల్లా కోర్టు కూడా ఇక్కడ అదనపు జిల్లా కోర్టు కూడా తీసుకొచ్చారు.
సార్వభౌముడనైన నామాసమును సైతం ఆకర్షించుతున్నది. మీరు నా ఈ జగన్మోహనాత్మకులు ఎవరి మీరెవరు? గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మచిలీపట్నం నుంచి గూడూరుకు సైకిల్పై ప్రయాణించి గ్రామంలో పర్యటించారు. గూడూరులో గ్రామ సచివాలయం సమీపంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పురోగతి, గ్రామంలో జెడ్పీ నిధులతో కొత్తగా నిర్మించిన డ్రైనేజీని పరిశీలించారు. కలెక్టర్ గ్రామంలోని కొంతమంది గృహాలను సందర్శించి ఇంటి చెత్తను తడిపొడి చెత్తగా వేరు చేస్తున్నారా, సిబ్బంది క్రమం తప్పకుండా వచ్చి చెత్త తీసుకెళ్తున్నారా అని ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఏర్పాట్లు చేస్తున్న మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసి నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తమ గ్రామంలో ప్రధానంగా త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని, ముక్కోలు స్కీమ్ నుంచి వస్తున్న నీరు నాణ్యతగా లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫిల్టర్ బెడ్ల పరవత్తులు, నీటి నాణ్యత పరీక్షలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నుంచి తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. అవసరమైన వారికి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట జెడ్పీసీఓ కె కనమనాయుడు, డిపిఓజే అరుణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశంకర్, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన్ రావు, జెడ్పీటీసీ వేముల సురేష్ బాబు, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ శైలజ, గ్రామ సర్పంచ్ లింగం సులోచనరాణి తదితరులు ఉన్నారు. స్వర్ణాంధ్ర చేసే దిశలో 10 సూత్రాలతో ముందడుగు వేస్తున్న విషయం అందరికీ తెలిసే ఉంది. ఆ 10 సూత్రాల్లో ఒక ముఖ్యమైన సూత్రం స్వచ్ఛ ఆంధ్ర. దీన్ని ప్రతి నెల 3వ శనివారం నందు, ఈ నెల మాత్రం 4వ శనివారం చేస్తున్నాము. సో ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ ప్రకారంగా అన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. జనవరి 2026 వచ్చి జీరో గ్యాప్ శానిటేషన్ అని, అంటే ప్రతి హౌస్లో కూడా ఒక ఇండివిజువల్ టాయిలెట్ ఉండాలి. ఇండివిజువల్ టాయిలెట్ లేని వాళ్ళకి ఇండివిజువల్ టాయిలెట్ శాంక్షన్ చేసేది. మళ్ళీ మన జిల్లాలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ని పెద్ద స్థాయిలో టేకప్ చేయడం జరిగింది. ప్రతి హాస్టల్స్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎక్కడెక్కడ టాయిలెట్స్ లేవో దానంతా కూడా శాంక్షన్ తీసుకొని ఆ పనులు కూడాను ఒకసారి ఈరోజు సమీక్షించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు సహకారంతో ₹1 కోటి పైగా వెచ్చించి నిర్మించిన రథాన్ని మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ అందించారు. అట్లూరి నారాయణరావు ₹1 కోటితో మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం కోసం పటిష్టమైన టేకు రథాన్ని ప్రతీకంగా చేయించారు. రథాన్ని సినీ నటుడు నారా రోహిత్ డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. రథంపై శాస్త్రోక్తంగా కలశాన్ని ఏర్పాటు చేశారు. తొలుత నారా రోహిత్ ఆలయానికి రాగా ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో రోహిత్ పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రోహిత్ శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ పండితులకు ప్రత్యేక పూజలు చేశారు. రోహిత్, అట్లూరి నారాయణరావులను ఆలయ అధికారులు ఆర్య మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా దాత అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడును జైలుకు పంపిన సమయంలో తాను మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపొందడంతో పాటు నారా లోకేష్ అత్యధిక మేజర్తో గెలుపొందితే రథాన్ని చేయిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, రావి నాగేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షులు సనాకా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.